మహా ఇందోదాల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా ఛానల్‌ని అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొన్ని చోట్ల హిందువుల మీద జరుగుతున్న దాడులు. ఆ దాడుల్ని ఎలా చిత్రీకరిస్తున్నారంటే, ఆ దాడులు చేసిన వాళ్ళే కులవివక్షని రెచ్చగొడుతున్నారనమాట. మాది చిన్న కులం కాబట్టి మమ్మల్ని కావాలని పెద్ద కులం వాళ్ళు కొట్టారని, తర్వాత చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఎలా ఉందంటే, మన హిందువులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ర్యాలీ చేసుకోవడానికి, అంటే గణేషుని నిమజ్జనానికి ర్యాలీ చేసుకోవడానికి వెళ్తున్నా సరే, మన హిందూ పాటలు పెట్టినందుకు రాళ్లతో కొట్టారు, రాళ్లతో దాళ్ళు. ఏంటి అసలు మనం ఎక్కడున్నాం? ఇది నిజంగా భారతదేశమేనా, లేకపోతే ఏ ఫారిన్ కంట్రీయో, లేక ఏ అరబ్ కంట్రీయోనా? ఇక్కడ మన దేవుడు, మన గణేశుణ్ణి ఊరేగింపుగా తీసుకునేటప్పుడు మనకు నచ్చిన హిందువులు పాట పెట్టుకోవడంలో కూడా తప్ప? దాన్ని కూడా జీర్ణించుకోలేని ఈ మతోన్మాదులు ఉన్నారు మన దేశంలో, మన హిందూ దేశంలో, భారతదేశంలో. రెండోది ఏంటంటే, మొన్న ఒక సెప్టెంబర్ 5 అనుకుంటా ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. దాన్ని ఇప్పుడు కొంతమంది హైలైట్ చేస్తున్నారు. సరే, తప్పే జరిగింది, దానికి న్యాయం జరగాలి, ఓకే. దానికి కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దీన్ని కొంతమంది ఆసరాగా తీసుకుని కులాల మధ్య గొడవలు పెడుతున్నారు. దాంట్లో రాక్షసులు పేరు పెట్టుకున్న కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు. వాడి పేరు కూడా నేను చెప్పను, బట్ వాడి ఛానల్ వచ్చి క్వశ్చన్ అనమాట. మీరు అర్థం చేసుకోండి. వాడు కావాలని కులాల మధ్యన రెచ్చగొడుతున్నాడు. అసలు వాడికి ఉంది కుల ఫీలింగ్. వాడు తీసిన ఒక ఇంటర్వ్యూలో మీకు వీడియో పెడతాను చూడండి. అందులో ఒక అతను ఎలా మాట్లాడుతున్నాడో, మా కులం కోసం కావాలంటే నేను చచ్చిపోతాను, ఏదైనా చేస్తానంటాడు. అరే బాబు, చచ్చిపోవడం ఏంట్రా బాబు? నీ కులం కోసం చావడం ఏంటి? నీ కుటుంబం కోసం బతుకు. ఎవరైనా సరే బ్రతకమని చెప్తారు కానీ చచ్చిపోమని చెప్పరు. నువ్వు నీ కుటుంబం కోసం బ్రతుకు, నీకంటూ ఒక కుటుంబం ఉండిద్ది, ఓకేనా? రెండోది, ఇక్కడ గొడవ జరిగింది అనవచ్చు. గొడవ జరిగితే అక్కడ గొడవకి కారణం ఏంటి? రెండు వర్గాల మధ్య ఎందుకు గొడవ జరిగింది? రెండు వైపులా చూడాలి. అందరూ కూడా ఒకవైపు వెళ్ళి ఒకవైపు వాళ్ళ వర్షనే వింటూ వేరే వాళ్ళది తప్పు ఉన్నట్టు చూపించడం చాలా రాంగ్. అక్కడ తప్పు ఏంటనేది నాకు తెలియదు. నేను కూడా ఎంక్వైరీ చేస్తున్నాను. ఆపోజిట్ పర్సన్స్ కూడా నేను యూట్యూబ్లో కానీ అట్లా కానీ చూస్తున్నాను. ఒక వర్గం దగ్గర వాళ్ళ దగ్గర తీసుకుంటారు, రెండో వర్గం వాళ్ళ దగ్గర తీసుకోవట్లా. నేను ట్రై చేశాను అనమాట. వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే నాకు దొరకలేదు, బట్ ఖచ్చితంగా దొరికినాక నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఎలా ఉందంటే వ్యవస్థ, ఒక సైకిల్ వాడిని బండివాడు గుద్దితే, లేకపోతే బండివాడు వచ్చి సైకిల్ వాడిని గుద్దితే బండివాడు తప్పైనట్టు, బండివాడు వెళ్ళి ఆటోవాడు గుద్దినా, ఆటోవాడు వచ్చి బండివాడిని గుద్దినా ఆటోవాడు తప్పైనట్టు, ఆటోవాడు వెళ్ళి బస్సువాడిని గుద్దినా, బస్సువాడు వచ్చి ఆటోవాడిని గుద్దినా బస్సువాడు తప్పైనట్టు అలా చూస్తున్నారనమాట. ఏంటి అసలు తప్పు జరిగితే చిన్నవాడు ఎప్పుడు తప్పు చేయడా? పెద్దవాళ్ళే తప్పు చేస్తారా? అక్కడ ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవాలి కదా, మినిమం కామన్ సెన్స్ కదా. అసలు ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరూ కూడా నిజాన్ని తెలుసుకోండి. బయట వాళ్ళు చెప్పేవి విని రెచ్చిపోయి మతమని, లేకపోతే కులమని, లేకపోతే పార్టీ అని, ఇలాంటి వాటికి మీరు అనవసరంగా బలవకండి. యువతకి మంచి లైఫ్ ఉండిద్ది. ప్రతి ఒక్క యువత గుర్తుపెట్టుకోవాలి, ఎవరో ఏదో చెప్పారు రెచ్చిపోవడం కాదు. కొంతమంది వాళ్ళ టీఆర్పీ కోసమో లేదా వాళ్ళ వ్యూస్ కోసమో ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. రెచ్చగొడేది మాట్లాడతారు, వాళ్ళకే సంబంధం లేకపోయినా సరే. అర్థమవుతుందా? ఇప్పుడు దళితులు అని చెప్తున్నారు. ఓకే, దళితులకి 1989లో అట్రాసిటీ చట్టం వచ్చింది. దాని ద్వారా వాళ్ళని ఎవరైనా సరే కించపరిస్తే, అవమానపరిస్తే ఆ యాక్ట్ ప్రకారం కేసు వేయొచ్చు. కానీ చాలామంది ఎంతవరకు నిజాయితీగా చేస్తున్నారు? నిజంగా మిమ్మల్ని తిడితేనో వెళ్ళి కేసు వేసేవాళ్ళు ఎంతమంది? పర్సనల్ ఇష్యూస్ వల్ల తీసుకుని వచ్చి ఈ కేసుని వాడేవాడు, ఈ సెక్షన్ని వాడేవాళ్ళు ఎంతమంది? నిజంగా మీరు భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని గౌరవిస్తే మీరు నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ఏదైనా సరే చేయాలి. మీకు భారత రాజ్యాంగం ఇచ్చిన దీన్ని మీరు మిస్యూజ్ చేసుకోకండి. నేను చాలా ఇష్యూస్ చూశాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, దళితుల్లో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఓకేనా? వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు తప్పు. నిజంగా భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టాన్ని మీరు గౌరవించండి. అంబేద్కర్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తున్నా. మీరు మీ స్వార్థం కోసం మిస్యూజ్ చేయకండి, మన భారత రాజ్యాంగాన్ని అవమానపరచకండి. ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్రతి మతాల వాళ్ళని గౌరవించండి, అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఇస్లామిక్ అయినా సరే.
మీరు మీ దేవుని పూజించుకుని పక్క దేవుళ్ళని దూషిస్తే మీకు ఎక్కడా పుణ్యం రాదు. ఓకేనా? మీ దేవుని మీరు పూజించుకోండి, పక్క దేవుళ్ళని మీరు గౌరవించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.